Hi guys, my name is Naveen Krishna from NS Commerce Academy. Today we discuss first year accounts from Telangana State Board of Intermediate. Okay, మన ఛానల్లో ఫస్ట్ ఇయర్ అకౌంట్స్ ఇప్పుడు ప్రజెంట్గా డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో మిస్టర్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి జూనియర్ ఎంట్రీస్. ఫస్ట్ సమ్ దాంట్లో మిస్టర్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 75,000 on 1st January 2024. The details of the business transaction for the month of January as follows. Prepare journal entries. On 2nd Jan, cash sales 10,000. 5th Jan, goods purchased for 12,000. Goods sold on credit to Rahim 20,000. Sale of goods 20,000. Wages paid 5,000. Cash deposited into bank 8,000. Cash paid to Mahesh 6,000. Machinery purchased for cash 12,000. Purchased goods from Anita 5,000. Cash received from Ramya 3,000. Paid commission 1,500. Paid for postage and stationery 500. Cash drawn from bank for personal use 7,000. Received rent 1,200. మనం ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్ కి డీటెయిల్డ్ గా మన దగ్గర సొల్యూషన్ ఉంది. బట్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, దాని ప్రిన్సిపల్స్, గోల్డెన్ రూల్స్ ఏమేమి ఉన్నాయో మనం క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది మన సొల్యూషన్ అమ్మా ఫస్ట్. బట్ నేను ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ సంబంధించిన డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడు ఫస్ట్ ఎంట్రీ అడిగాడు, మిస్టర్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ ఫర్ ₹75,000 అన్నాడు. చూడండి ఇక్కడ మిస్టర్ అనిల్ స్టార్టెడ్ విత్ క్యాష్ 75,000. దానికి ఏ అకౌంట్స్ వస్తాయమ్మా? జనరల్ గా క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. ఆ క్యాపిటల్ అకౌంట్ ఎందుకు వస్తుంది నేను చెప్తాను ఇక్కడ, వినండి. ఇప్పుడు ఈ క్యాష్ అనేది రియల్ అకౌంట్ అసెట్ అవుతుంది. అనిల్ అనేది క్యాష్ ఇస్తున్నాడు ఇక్కడ బిజినెస్ లకు. వాట్ కమ్స్ ఇన్, ఓకే, దట్స్ వై వి డెబిట్ ఇట్. హియర్ క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్. దాంట్లో పర్సనల్ అకౌంట్ లో ఇంపర్సనల్ రిప్రజెంటేటివ్ ఆల్రెడీ క్లాస్ లో డిస్కస్ చేశాను, చెక్ చేసుకోండి. ఈ పర్సనల్ అకౌంట్ అంటే ఇప్పుడు అనిల్ అనే ఇస్తున్నాడు బిజినెస్ లకు. యాజ్ పర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, బిజినెస్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఓనర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అందుకోసమే బిజినెస్ లకు మనకు క్యాష్ ఇస్తున్నాడు అనిల్. కాబట్టి గివర్ ఎవరు? అనిల్ గివర్. దట్స్ వై వి షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, దెన్ ఆఫ్టర్ క్యాష్ సేల్స్ ఎంట్రీ చూడండి అమ్మా. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ జనరల్ ఎంట్రీ. క్యాష్ అనేది మనం సేల్ చేస్తున్నాం. మనం సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ క్యాష్, అందుకోసమే వాట్ కమ్స్ ఇన్. దట్స్ వై రియల్ అకౌంట్ వి షుడ్ డెబిట్ ఇట్. ఓకే, హియర్ సేల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్కమ్. నామినల్ అకౌంట్ లో ఇన్కమ్ ఉంటుంది. దట్స్ వై వి షుడ్ క్రెడిట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 12,000. గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ 12,000. గూడ్స్ మనం పర్చేజ్ చేస్తున్నాం, మన నుండి క్యాష్ వెళ్తుంది కాబట్టి వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్ వి షుడ్ క్రెడిట్ ఇట్. హియర్ పర్చేజెస్ అనేది మనకు ఎక్స్పెన్సెస్. నామినల్ అకౌంట్ that's why we should debit it. Okay, next entry goods sold on credit to Rahim. ఇక్కడ క్రెడిట్ అనే వర్డ్ యూజ్ చేశాడు, క్యాష్ అనే వర్డ్ యూజ్ చేయలేడు. కాబట్టి క్రెడిట్ అంటే అప్పుగా. ఓకే, మనం గూడ్స్ సేల్స్ అప్పుగా వాళ్ళకి ఇచ్చాం. ఎవరికి ఇచ్చాము? రాహింకి. ఓకే, సేల్స్ అనేది మనకు ఇన్కమ్. ఓకే, ఫస్ట్ థింగ్ దాన్ని ఇక్కడ రాసుకోవాలమ్మా. నామినల్ అకౌంట్ ప్రకారము దాన్ని క్రెడిట్ చేసుకున్నాం.
రహీం అనేవాడు పర్సనల్ అకౌంట్. వీడు మన గూడ్స్ ని తీసుకుంటున్నాడు. మనం ఎవరికి సోల్డ్ టు రహీం. ఎవరు తీసుకుంటున్నాడు? వీడు రిసీవర్ కాబట్టి వీని డెబిట్ చేస్తాం. ఓకే, క్లియరా? నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్. ఏమి చెప్పలేడు, క్రెడిట్ చెప్పలేడు, క్యాష్ చెప్పలేడు. అజంప్షన్ క్యాష్. ఓకే, క్యాష్ సేల్స్ అనుకున్నాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. క్యాష్ అనేది మనం సేల్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది, క్యాష్ వస్తుంది. మనం జనరల్ గా సేల్ చేస్తే మనకు క్యాష్ వస్తుంది బిజినెస్ లకు, ఇన్కమ్. సరే, వెయిట్. క్యాష్ అనేది ఇన్కమ్, వాట్ కమ్స్ ఇన్. That's why real account. Here we should debit it and then after credit income. ఏది సేల్ చేసాం కాబట్టి మనకి ఇన్కమ్ వస్తుంది. నామినల్ అకౌంట్ క్రెడిట్స్. ఓకే, నెక్స్ట్ వేజెస్ పేడ్. వేజెస్ అనేది మనకి ఏంది, జనరల్ గా ఎక్స్పెన్సెస్. దట్స్ వై నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం దీని డెబిట్ చేద్దాం. హియర్ యాజ్ వెల్ యాజ్ క్యాష్ అనేది మనం వేజెస్ పే చేస్తున్నాం ఎంప్లాయీస్ కి, సారీ వేజర్స్ కి. వాళ్ళకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. క్యాష్ మన వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్ we should credit it. As well as next entry, cash deposited into bank. ఇక్కడ రెండు కూడా రియల్ అకౌంట్ ట్రాన్సాక్షనే. చూడండి, బ్యాంకులకు మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాము. మన బిజినెస్ లకి ఏం పోతుంది, వాట్ గోస్ అవుట్ క్యాష్, దాని అందుకోసమే క్రెడిట్ చేసాము. మనకి ఏం వస్తుంది బిజినెస్ లకు, బ్యాంక్ లకు పైసలు వస్తున్నాయి కాబట్టి మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసమే వాట్ కమ్స్ ఇన్, అందుకోసమే దీన్ని డెబిట్ చేస్తాం. ఈ రెండు కూడా రియల్ అకౌంట్. జనరల్ గా ఆన్సర్ మాత్రం ఇలా రాయాలి, డేట్, పర్టికులర్స్, అమౌంట్, లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకే, మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా రాస్తున్నాము. నెక్స్ట్ క్యాష్ పే టు మహేష్ కి పే చేస్తున్నాం మనం. క్యాష్ మన నుండి బిజినెస్ లోకి వెళ్ళి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి వాట్ గోస్ అవుట్. దట్స్ వై క్రెడిటింగ్. హియర్ మహేష్ పర్సనల్ అకౌంట్ అవుతాడు. ఈ మహేష్ అనేవాడు తీసుకుంటుండు, రిసీవర్. అందుకోసమే వీని డెబిట్ చేస్తున్నాము. క్లియర్? నెక్స్ట్ ఎంట్రీ, మిషనరీ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఇక్కడ రెండు కూడా మళ్ళా రియల్ అకౌంటే. చూడండి, ఇక్కడ రియల్ అకౌంటే. ఇక్కడ చూడండి, మిషనరీ మనము ఫస్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడదాం. మన బిజినెస్ లోకి వెళ్ళి మనం పర్చేజ్ చేస్తున్నాం మిషనరీ కొనాలంటే మనకి క్యాష్ వాట్ గోస్ అవుట్. దట్స్ వై వి క్రెడిట్ ఇట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. మనం క్యాష్ తో కొనుక్కుంటున్నాం మిషనరీ మనకు వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ డెబిట్. అందుకోసమే ఇది రియల్ అకౌంట్ కాన్సెప్ట్. ఓకే, క్లియర్? యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత 5,000 రూపీస్ ఉంది. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, ఇక్కడ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ అని చెప్పలేడు, ఇక్కడ క్రెడిట్ అన్నాడు, ఆన్ క్రెడిట్ అన్నాడు. ఫ్రమ్ అనిత, పర్చేజెస్ అంటే మనకి ఎక్స్పెన్సెస్, జనరల్ గా నామినల్ అకౌంట్. దట్స్ వై వి షుడ్ డెబిట్ ఇట్. ఇక్కడ అనిత అనే అమ్మాయి పర్సనల్ అకౌంట్. హియర్ గివర్, అందుకోసమే క్రెడిట్ చేస్తున్నాం. పర్చేసెస్ అనేది ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్. దట్స్ వై వీఆర్ డెబిటింగ్. అనిత ఇస్ పర్సనల్ అకౌంట్. గివర్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ అనిత. ఎవరు ఇస్తారు మన గూడ్స్? అనిత నుండి వస్తుంది మనకు. గివర్ అనిత కాబట్టి ఆమెను క్రెడిట్ చేస్తున్నాం. క్లియర్? నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమ్య.
క్యాష్ అనేది మన బిజినెస్ లోకి వస్తుంది. సింపుల్, వాట్ కమ్స్ ఇన్ చెప్పాను, కమ్స్ ఇన్ యాజ్ పర్ రియల్ అకౌంట్, దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. ఎక్కడి నుండి వస్తున్నది? రమ్య, ఈమె పర్సనల్ అకౌంట్, ఈమె గివర్ అవుతుంది. ఎవరు ఇస్తారు మనకు బిజినెస్ లో క్యాష్? రమ్య, కాబట్టి ఈమె క్రెడిట్ చేస్తాం. ఓకే, యాజ్ వెల్ యాజ్ కమిషన్ పేడ్ కావచ్చు. పేడ్, కమిషన్ రిసీవ్డ్ అంటే ఆపోజిట్, ఇది రివర్స్ ఎంట్రీ ఉంటుందమ్మా. కమిషన్ పేడ్ చూడండి ఫస్ట్. కమిషన్ పేడ్ అంటే మనం ఎక్స్పెన్సెస్ అవుతుంది. క్లియర్? కమిషన్ పేడ్, కమిషన్ పే చేస్తున్నాం, మన బిజినెస్ లోకి వెళ్ళి క్యాష్ వెళ్తుంది. వాట్ గోస్ అవుట్, దట్స్ వై వీ షుడ్ క్రెడిటింగ్ యాజ్ పర్ రియల్ అకౌంట్. ఓకే, కమిషన్ అనేది ఎక్స్పెన్సెస్, అందుకోసమే నామినల్ అకౌంట్ కి సంబంధించింది ఉంటుంది. దట్స్ వై వీ షుడ్ డెబిట్ ఇట్. ఓకే, యాజ్ వెల్ యాజ్ పేడ్ ఫర్ పోస్టేజ్ అండ్ స్టేషనరీ, మనకి ఎక్స్పెన్సెస్. పోస్టేజ్, స్టేషనరీ మన బిజినెస్ కి ఏమవుతుందమ్మా? ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్, ఇది ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ అకౌంట్, దీన్ని డెబిట్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మన క్యాష్ పే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యాష్ ఓన్లీ, వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్, we should credit it. Okay, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూస్, 7,000 రూపీస్ వచ్చాడు. ఇక్కడ ట్విస్ట్ చూడండి అమ్మా, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ పర్సనల్ యూస్. పర్సనల్ యూజ్ అంటే మన పర్సనల్ గా మన బిజినెస్ నుండి మన పర్సనల్ యూస్ కి యూజ్ చేస్తున్నాం క్యాష్. చూడండి ఇక్కడ క్యాష్ అనేది వెళుతుంది మన బిజినెస్ లోకి. వాట్ గోస్ అవుట్, దట్స్ వై యాజ్ పర్ రియల్ అకౌంట్ we should credit it. Here డ్రాయింగ్స్ అని కూడా మీకు ఆల్రెడీ పర్సనల్ అకౌంట్, న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్, రిప్రజెంటేటివ్ పర్సన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ వీడియో చూడండి. అందుకోసం ఇది పర్సనల్ అకౌంట్ అవుతుంది. రిసీవర్, దాని అందుకోసం డెబిట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్, రెంట్ వస్తుంది మనకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్, క్యాష్ ఓన్లీ. హియర్ వాట్ comes in as per real account, debit it. రెంట్ వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? రెంట్ ఈజ్ ఇన్కమ్, దట్స్ వై వీ షుడ్ యాజ్ పర్ నామినల్ అకౌంట్ ఆల్ ఇన్కమ్ షుడ్ బి క్రెడిటెడ్. ఓకే, మన జనరల్ గా ఇది ఎక్స్ప్లెనేషన్, ఎంట్రీ ఎక్స్ప్లెనేషన్. బట్ మనం ఎంట్రీస్ ఎలా రాయాలంటే ఇలా రాయాలి. డేట్ కాలంలో డేట్ రాయాలి, పర్టికులర్స్ కాలంలో ఎంట్రీ రాయాలి, దాన్ని నరేషన్స్ కూడా రాయాలి. నరేషన్ ఇస్ నథింగ్ బట్ ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన నరేషన్, ఆ ఎక్స్ప్లెనేషన్ రాయాలి, ఎందుకు ట్రాన్సాక్షన్ ఉంది అని. ఓకే, లెడ్జర్ ఫోలియో మనకు ప్రజెంట్ ఏం ఉండదు. డెబిట్ అమౌంట్ కాలంలో డెబిట్ అమౌంట్ రాయాలి, క్రెడిట్ అమౌంట్ కాలంలో క్రెడిట్ అమౌంట్ రాయాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ సమ్ చెప్తానమ్మా. ఓకే, థ్యాంక్ యూ.